వాహనదారులు రోడ్డు భద్రతా నియమాల్ని పాటిస్తూ విలువైనటువంటి ప్రాణాల్ని కాపాడుకోవాలని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ అన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అరైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు చిట్యాల మండల కేంద్రంలో సీఐ మల్లేష్ యాదవ్ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ద్విచక్ర వాహనదారులకు సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ లాంటి వాటిపై ఫోకస్ పెట్టినట్లు సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. పోలీస్ శాఖ సూచనల్ని పాటించాలని కోరారు. దేశంలో మర్డర్ కేసుల కంటే ఇవి రోడ్డు ప్రమాదాల చనిపోయేటోళ్ళు ఏ నెంబర్ అనుకోవాలి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అనే కార్యక్రమంలో భాగంగా మరి రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలామంది ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న యువతి యువకులు చాలామంది ఇంటి పెద్దలు కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడి తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్న ఉద్దేశంతో పోలీస్ శాఖ ఒక అరైవ్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరగకుండా తగ్గించడానికి ఏ విధమైన మన సూచనలు పాటించాలి, ఏ విధమైన మన రోడ్డు మీదకి వచ్చినప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించాలనే ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమం భాగంగా ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో హెల్మెట్ కానీ, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, తర్వాత ఓవర్ స్పీడ్ కానీ వీటి మీద అవగాహన కల్పించడానికి ఇక్కడ వాహనదారులందరినీ కూడా తనిఖీలు చేస్తూ వాళ్ళకి కల్పించడం జరిగింది. దీని మీద గౌరవ జిల్లా ఎస్పీ సంకీర్త్ సార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మొన్న కొన్ని రోజుల కింద చిట్యాల పరిధిలోని గుంటూరుపల్లిలో కూడా ఆ నో హెల్మెట్ నో ఎంట్రీ అనే కార్యక్రమంతో, వినూత్న కార్యక్రమంతో గ్రామ ప్రజలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా చిట్యాల మండల పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ యొక్క సూచనలు పాటిస్తూ తమ విలువైన ప్రాణాలు కాపాడుకుంటూ తమ కుటుంబానికి భరోసాగా ఉంటూ మరి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా సూచిస్తాను. కేవలం ఫైన్లు వేయడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలుకు పంపించడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన కల్పించి మరి ఇదంతా కూడా రూరల్ ఏరియా కాబట్టి కొంతమందికి అవగాహన లేకుండా కూడా జనరల్గా సిగ్నల్ జంప్ చేయడం, ఇటువంటి వాళ్ళకి తెలియకుండా కూడా రాంగ్ రూట్లో రావడము, లేకుంటే డివైడర్ ఉన్నప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళే ప్రమాదాలు ఉంటాయి. తర్వాత నైట్ పూట నడిపేటప్పుడు రేడియం లేని వాహనాలు తాగడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి వాటన్నిటి మీద ఈ రోడ్డు మీద వారికి ఎవరైతే వాహనాలు నడుపుతారో వాళ్ళందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం.